అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు శనివారం వేలంపాట వేశారు. బోధన్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గంగాధర్ సమక్షంలో నిర్వహించిన వేలంపాటలో పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు శనివారం వేలంపాట వేశారు. బోధన్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గంగాధర్ సమక్షంలో నిర్వహించిన వేలంపాటలో పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గంగాధర్ మాట్లాడుతూ 2022 సంవత్సరంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకుని జప్తు చేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ సరఫరాల శాఖ అధికారుల ఆదేశాల మేరకు జప్తు చేసిన 416 క్వింటాల 60 కిలోల రేషన్ బియ్యం వేలంపాట నిర్వహించడం జరిగిందని తెలిపారు. 7గురు ఆసక్తి కనబరిచి వేలంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. వేలంపాటలో పాడిన ధరల వివరాలు జిల్లా కలెక్టర్ సరఫరాల శాఖ అధికారులకు పంపించి వారి సూచన మేరకు పీడీఎస్ బియ్యాన్ని వేలంపాటలో దక్కించుకున్న వారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. నయాబ్, తహసీల్దార్ రాజశేఖర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వరుణ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జిల్లా పౌర సరఫరాల అధికారి మరియు అడిషనల్ కలెక్టర్ నిజామాబాద్ గారి ఆదేశాల మేరకు బోధన్ పట్టణంలో గత 2 సంవత్సరాల కింద పీడీఎస్ రైస్ బియ్యము అక్రమంగా రవాణా చేసిన వారిపై చర్యలు తీసుకుంటూ 6A కేసు ఫైల్ చేస్తూ అట్టి బియ్యంను కస్టోడియన్గా మనకు ఉంచడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బోధన్ మండలంలో ఈ బహిరంగ వేలము తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్నాము. ఈ యొక్క బహిరంగ వేలంలో మనకు ఈరోజు 7గురు సభ్యులు మనకు పాల్గొనడం జరిగింది. వారి యొక్క డిమాండు డ్రాఫ్టు ప్రకారం 10,000 రూపాయలు మనకు జమ చేశారు. అందులో భాగంగా ప్రతి ఒక్క క్వాంటిటీని మనము ఏకే రైస్ మిల్లో పెట్టాము, ఎక్కడెక్కడ వాళ్ళకు భద్రత ఉంచామని వారికి చెప్తూ ప్రభుత్వం నిర్దేశించిన ధర ఏదైతుందో ఆ ధరకు అనుగుణంగా వాళ్ళు ఈ యొక్క వేలంలో పాల్గొంటూ అత్యధికంగా ఎవరైతే హయ్యెస్ట్ బిడ్డర్ ఉన్నారో వాళ్ళ యొక్క సమాచారం సేకరించి వాళ్ళకి సంబంధించిన డీటీని కూడా కలెక్ట్ చేస్తూ జిల్లా పౌర సరఫరాల అధికారి గారికి కన్ఫర్మేషన్ కోసం రాసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ అయిన తర్వాతనే అట్టి స్టాక్ను వారికి అప్పజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వేలంలో గవర్నమెంట్ నిర్దేశించిన ధరకు అనుగుణంగా వారి సమక్షంలోనే వారి శాంపిల్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ శాంపిల్స్ ప్రకారం వాళ్ళు చూసి వారి యొక్క డిమాండ్ను చెప్పడం జరిగింది. ఆ డిమాండ్ ప్రకారము జిల్లా సరఫరాల అధికారి గారికి లేఖ రాస్తూ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఆ యొక్క స్టాక్ను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వేలంలో ఈరోజు 416 క్వింటాల 60 కిలోలు రకరకాల స్టేజ్లో 6A కేసు ఫైల్ అయిన తర్వాత ఈరోజు ఆక్షన్లు పెట్టడం జరిగింది. ఈ ఆక్షన్లో వాళ్ళకు కూడా కన్ఫర్మ్ అయిన తర్వాతే డీడీ రూపంలో కానీ చాలాన్ రూపంలో కానీ వారికి ఈ యొక్క రైస్ను అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క వేలంలో మాకు సహకరించిన గ్రామస్తులు మరియు పత్రికా మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ వేలం ప్రకటనను దీంతోనే ముగిస్తున్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.